కార్తీక దీపం సీరియలు మళ్ళీ ఆస్తి కోసం వాళ్ళ నాన్న సంతకం పెట్టమంటాడు. కేసేద్దాము శివనారాయణ మీద అంటే కార్తీక్ బాబు మన దీప డైరెక్షన్లో చింపి పైకి విసిరేస్తాడు. ఈ లోపల కట్ చేస్తే సీరియల్ మళ్ళీ శివనారాయణ ఇంటికి వెళ్తే కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని విఫలమైన జ్యోత్స్నకి సంబంధాలు చూస్తారు. కాకపోతే జ్యోత్స్నకి అన్నిటికంటే ఇష్టం ఏంటి? ఆస్తి. నిజంగా బయట ప్రపంచంలో అందరూ జ్యోత్స్నలానే ఉంటారు. అదే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తారు మనుషుల కంటే. సో పెళ్ళి వేరే వాడిని చేసుకోమంటారు, గౌతమ్ అని. సో వాడి క్యారెక్టర్ గురించి చెప్తాను. ఇవాళ చూపించారు. ఆ గౌతమ్ని పెళ్లి చేసుకోమని చెప్పితే జ్యోత్స్న ముందు నో 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 అంటే ఆస్తి మొత్తం నీ పేరు రాసిస్తానమ్మా అనగానే ఏ అన్నట్టు ఇక 1000 కాంతులు బల్బు అంటే లైట్ పెడితే ఎలా ఉంటుంది ఫేస్ మీద, అలా అలా అయ్యి ఒప్పుకుంటుంది పెళ్ళికి లాస్ట్కి. సో ఇది పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి ఒకవేళ చేసుకుంటే. ఎంతకీ వాడు దరిద్రుడు ఆ గౌతమ్ అనేవాడు. ఆల్రెడీ ఎవరికో కడుపు చేశాడు. మన దీప ఎంటర్ అయింది అక్కడ. నేను అనుకోవడం దీప ఆపుతుంది గౌతమ్ ఈ అమ్మాయి జ్యోత్స్న పెళ్ళి లాస్ట్కి అని నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ మన గజని ఉన్నాడు కదా దాసు, వాడికి గతం గుర్తొస్తుంది. అసలు వారసురాలు అని చెప్పబోయే లోపల ఎవడో ఆకతాయి పిల్లాడు బాంబు పేలుస్తాడు. ఇది దీపావళి టైం కాదు, ఆల్రెడీ మార్చిలో ఉన్నాం. ఈ టైంలో వాడికి ఎక్కడ బాంబులు వచ్చాయో, వాడెందుకు పేల్చాడో పేల్చేశాడు. దెబ్బకి మనోడు మర్చిపోయాడు. మళ్ళీ వెళ్ళి కామ్గా ఆయన బాగా పిసికిన పచ్చడన్నం తినేసి బజ్జున్నాడు. సో కనీసం ట్విస్ట్ రివీల్ అయినా బాగుంటుంది. ఏంటో అక్కడ వరకు తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ ఆపేస్తాడు. ఎందుకంటే అది రివీల్ చేస్తే సీరియల్ ఏమి అయిపోదురా బాబు, కంటిన్యూ చేయొచ్చు. అదనమాట. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. బాయ్.